హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సెల్ఫ్ స్టడీ 24/7. ఈ క్విజ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఉంటుంది. చివర్లో మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం సాధారణంగా ఏ మాసంలో నిర్వహిస్తారు? ఆప్షన్స్: చైత్రం, శ్రావణం, మాఘం, కార్తీకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రావణం. వరలక్ష్మి వ్రతం సాధారణంగా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్: పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమికి ముందు శుక్రవారం, మొదటి సోమవారం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పౌర్ణమికి ముందు శుక్రవారం. వరలక్ష్మి వ్రత కథలో ప్రధాన భక్తురాలి పేరేమిటి? ఆప్షన్స్: సావిత్రి, అనసూయ, అరుంధతి, చారుమతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, చారుమతి. చారుమతి ఏ ప్రాంతానికి చెందినదిగా వ్రతకథలో చెప్పబడుతుంది? ఆప్షన్స్: అయోధ్య, కాశీ, ద్వారక, మగధ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మగధ. చారుమతికి స్వప్నంలో ఎవరు దర్శనమిచ్చారు? ఆప్షన్స్: పార్వతీదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, సీతాదేవి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మహాలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రత కథలో పార్వతీదేవికి వ్రత మహిమను వివరించిన వారెవరు? ఆప్షన్స్: విష్ణువు, పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పరమశివుడు. వరలక్ష్మి వ్రత కథ ఏ పురాణంతో అనుసంధానించబడుతుంది? ఆప్షన్స్: భాగవత పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం, మార్కండేయ పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్కంద పురాణం. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రధాన పూజా పాత్ర ఏమిటి? ఆప్షన్స్: కలశం, శంఖం, హోమకుండం, గంట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కలశం. కలశంపై సాధారణంగా ఏది ఉంచుతారు? ఆప్షన్స్: దీపం, శంఖం, కొబ్బరికాయ, పుష్పమాల. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కొబ్బరికాయ. వరలక్ష్మి వ్రత పూజలో తోరం అంటే ఏమిటి? ఆప్షన్స్: పుష్పమాల, వెండి గొలుసు, పవిత్రమైన దారం, వస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పవిత్రమైన దారం. వరలక్ష్మి వ్రత తోరంలో సాధారణంగా ఎన్ని దారాలుంటాయి? ఆప్షన్స్: 5, 7, 8, 9. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 9. వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని సాధారణంగా ఏ చేతికి కట్టుకుంటారు? ఆప్షన్స్: ఎడమ చేతికి, కుడి చేతికి, 2 చేతులకు, మెడకు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కుడి చేతికి. క్రింది వారిలో అష్టలక్ష్ముల్లో ఒకరు ఎవరు? ఆప్షన్స్: గాయత్రి లక్ష్మి, సూర్యలక్ష్మి, ధనలక్ష్మి, వేదలక్ష్మి.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ధనలక్ష్మి. ధాన్యలక్ష్మి ప్రధానంగా దేనికి ప్రతీక? ఆప్షన్స్: యుద్ధం, విద్య, ధాన్య సంపద, సంగీతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ధాన్య సంపద. ధనలక్ష్మి ప్రధానంగా దేనికి ప్రతీక? ఆప్షన్స్: సంతానం, విజయం, ధన సంపద, ధైర్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ధన సంపద. గజలక్ష్మి ప్రధానంగా దేనికి ప్రతీక? ఆప్షన్స్: పుష్పాలు, అగ్ని, రాజసంపద, విద్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాజసంపద. విజయలక్ష్మి ప్రధానంగా దేనికి ప్రతీక? ఆప్షన్స్: వ్యవసాయం, సంతానం, విజయం, ధాన్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విజయం. అష్టోత్తర శతనామావళిలో ఎన్ని నామాలు ఉంటాయి? ఆప్షన్స్: 101, 105, 107, 108. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 108. వరలక్ష్మి వ్రత పూజలో షోడశోపచారం అంటే ఏమిటి? ఆప్షన్స్: 8 ఉపచారాలు, 12 ఉపచారాలు, 16 ఉపచారాలు, 20 ఉపచారాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 16 ఉపచారాలు. వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్యమైన అంతరార్థం ఏమిటి? ఆప్షన్స్: కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం, ఐశ్వర్యాన్ని కోరడం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. వరలక్ష్మి వ్రతంలో కలశం ముందు సాధారణంగా ఏ దేవతను ఆవాహన చేసి పూజను ప్రారంభిస్తారు? ఆప్షన్స్: సూర్యదేవుడు, గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కోసం పిన్డ్ కామెంట్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ క్విజ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.